రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు రాజీవ్ నగర్కు చెందిన జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులను కేటాయించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 29 ఏళ్లుగా పాఠశాల ఉందని, పాఠశాలలో 340 మంది విద్యార్థులు ఉండగా కేవలం 5 ఉపాధ్యాయులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి హైస్కూల్కు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి, నా పేరు రూప. మాది రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో మా పాప 10th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు వాళ్ళకు 10th క్లాస్కి సబ్జెక్ట్స్ ఏం నడవట్లేదు. ఇప్పుడు 1.5 మంత్ అవుతుంది స్కూల్ చాలు అయ్యి. వాళ్ళకేమో ఏం సబ్జెక్టులు నడవడం లేదు. మిగతా క్లాసులు మిస్ అయినా పర్లేదు అనుకోండి, నెక్స్ట్ కవర్ చేసుకోవచ్చు. కానీ 10th క్లాస్ అట్లా కాదు కదా, 1 డే వేస్ట్ అయినా కానీ మళ్ళీ ఒక రోజు గడవాలంటే బాగా కష్టమవుతుంది. వాళ్ళకు ఖచ్చితంగా మాకు ప్రభుత్వ పాఠశాలకి ఉపాధ్యాయులు కావాలండి, ఖచ్చితంగా కావాలి. వాళ్ళకి ఫుడ్ పెట్టకున్నా సరే కానీ మాకు టీచర్స్ మాత్రం ఖచ్చితంగా కావాలి. స్టేట్ మొత్తంలో రీసెంట్గా మన టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్ కౌన్సిలింగ్ కానీ జరగడం జరిగింది. సో లాస్ట్ June 6th నుంచి ఇదే ప్రక్రియ జరుగుతూ ఉన్నది. సో నిన్నటి వరకు ఇదంతా ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ SGT నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్ నుంచి HM ప్రమోషన్ ఇవన్నీ టేకప్ చేయడంతో మనం స్కూల్ రీఓపెన్ కాగానే మనం ఈ టీచర్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేకపోయినాం. ఇప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. ఏ స్కూల్లో ఎక్స్ట్రా టీచర్లు ఉన్నారు, ఏ స్కూల్లో టీచర్లు తక్కువ ఉన్నారు. సో ఇదంతా కూడా మనం డేటా తెప్పించుకుంటున్నాం. మండల్ లెవెల్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ మనం ఫామ్ చేయడం జరిగింది. మండల్ లెవెల్ కమిటీలో MEO గారు ఉంటారు, MNO గారు ఉంటారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ HMలు అందరూ కూర్చొని కూడా ఆ మండలం ఏ స్కూల్లో తక్కువ, ఏ స్కూల్ ఎక్కువ అనేది మొత్తం ప్రపోజల్ రెడీ చేసేసి మాకు పంపిస్తారు. దాని ప్రకారం మేము అన్ని జిల్లా మొత్తానికి ఎక్కడెక్కడ తక్కువ ఎక్కడెక్కడ అదంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఆల్ స్కూల్లో సఫిషియెంట్ టీచర్స్ పంపిస్తాం.